హాయ్ దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తల ఊపడం, అలాగే తూలడం ఇలాంటివి ఎలా చెప్పాలి అంటే, తల ఊపడం అంటే ఇలా నిలువుగా తల ఊపడం కావచ్చు, మనకు తెలియకుండా నిద్రలోకి జారుకోవడం, ఏంటలా తూలుతున్నావు, సరిగ్గా పడుకోలేవా, లేదా అలసిపోయావా ఇలా అడుగుతుంటాం కదా. లేదు, నాకు మీటింగ్ చాలా బోర్ కొట్టేసింది, నేను మధ్యలో అలా అలా ఒక కునికేశాను, తూలాను అని చెప్తుంటాం కదా. లేదా మూవీ బోరింగ్ గా ఉండింది కాబట్టి నేను తూలుతూ ఉన్నాను, మూవీ మిస్ అయ్యాను అని చెప్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి ఫ్రేజల్ వర్బ్ వాడాలో ఈ రోజు తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికి మనం యూజ్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే నాడ్. సో నాడ్ అంటే ఏంటి అంటే తల ఊపడం అని, అంటే పర్మిషన్ ఇస్తూ కావచ్చు, లేదా నేను వింటూ ఉన్నాను అని చెప్పడానికి కావచ్చు. జనరల్ గా తల ఊపడం నిలువుగా అని అర్థం వస్తుంది. కానీ మనం నాడ్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్ గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే తూలడం అలాంటి వాటికి ఆ వర్డ్ ని ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా చూద్దాం. దానికంటే ముందు మనం నాడ్ అంటే ఏంటో తెలుసుకుందాం, ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం. నాడ్ అంటే ఏంటి అంటే తల ఊపడం అన్నమాట. సో ఇది ఒక వర్బ్, దీన్ని నౌన్ గా కూడా ఉపయోగించవచ్చు, ఎలా ఉపయోగించవచ్చు కూడా చూద్దాం. సో నాడ్ అంటే తల ఊపడం. హీ నాడెడ్ హిజ్, అతను సమ్మతిస్తూ తల ఊపాడు, ఓకే అన్నట్టు పర్మిషన్ ఇస్తూ తల ఊపాడు అని చెప్పాలనుకోండి. అంటే చాలా సందర్భాల్లో మనం తల ఊపుతుంటాము, అది మీనింగ్ ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పారనుకోండి అప్పుడు కూడా తల ఊపుతారు. అలాగే ఓకే అని చెప్పడానికి కూడా తల ఊపుతుంటాం. లోపలికి రావచ్చా అంటే కూడా మనం ఓకే అన్నట్టు పర్మిషన్ ఇస్తే తల ఊపడం అనమాట. అలా చెప్పడానికి ఎలా చెప్పాలి? సో హీ నోడెడ్ హిస్ హెడ్ ఇన్ పర్మిషన్. He nodded his head in permission. అలాగే అతను గుడ్ మార్నింగ్ కి రిప్లై ఇస్తూ ఏం చెప్పాడు? తల ఊపాడు అని చెప్పాలన్నా he nodded his head in greeting అని చెప్పాలి. గ్రీటింగ్. సో ఇది ఇలాగే మనం కంటిన్యూ చేయొచ్చు. చూడండి, నాడ్ అన్న వర్డ్ పాస్ట్ టెన్స్ గా రాసేటప్పుడు ఇంకొక డి యాడ్ అవుతుంది. నాడెడ్, NODDED, నాడెడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి? తల ఊపడం అని. దీన్ని మనం ఈ నాడ్ అన్న వర్డ్ ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే నౌన్ గా కూడా ఉపయోగించవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది అంటే హీ గేవ్ ఏ నాడ్, హీ గేవ్ ఏ నాడ్ ఆఫ్ రికగ్నిషన్. అంటే ఇప్పుడు ఫలానా వ్యక్తిని నేను చూశాను, ఇప్పుడు ఒక క్రౌడ్ ఉంది అనుకోండి, అందులో నేను నిన్ను చూశానులే అని చెప్పినట్టుగా మనం ఒక తల ఊపుతాం అనమాట. ఒక అలా ఊపడాన్ని మనం నాడ్ అంటాం. అంటే ఇది నౌన్ అవుతుంది. ఈ గేవ్ ఏ నాడ్ ఆఫ్ రికగ్నిషన్, అవును నిన్ను చూశాను అన్నట్టు ఇక్కడ నాడ్, ఇది నౌన్ గా ఉపయోగపడింది అనమాట ఇక్కడ. సో అలాగే ఒక చిన్న సైగా అని చెప్పడం కూడా నాడ్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ కి అతని తండ్రి సైగతో బయటికి వెళ్ళిపోయాడు, ఒక్కసారి అలా తల ఊపగానే బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి ఎలా చెప్పచ్చు? అట్ అ నాడ్ ఫ్రమ్ హిస్ ఫాదర్ హి లెఫ్ట్ ద రూమ్. అట్ ఏ నాడ్, చూడండి, అట్ ఏ నాడ్ అంటే ఇది నౌన్ గా ఉపయోగపడింది. అట్ ఏ నాడ్, ఏ నాడ్ అంటున్నాం. సో అట్ ఆ నాడ్ ఫ్రమ్ హిస్ ఫాదర్, అతను తండ్రి నుంచి ఒక సైగతో హి లెఫ్ట్ ద రూమ్. సో ఇక్కడ నాడ్ అనేది నౌన్ గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు నాడ్ ఆఫ్ అంటే ఏంటో చూద్దాం. మనం చాలా సందర్భాలు ఏదైనా క్లాస్ బోర్ కొట్టినా, మీటింగ్ బోర్ కొట్టినా అలా తల అంటే ఏమంటాం, తూలుతూ ఉంటాము. అంటే మనకు తెలియకుండానే నిద్రలోకి జారుకోవడం. సో ఇక్కడ నాడ్ ఆఫ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ లో దీని మీనింగ్ ఏంటంటే టు ఫాల్ అస్లీప్ అన్ఇంటెన్షనలీ, ఎస్పెషల్లీ మనకు తెలియకుండా నిద్రలోకి జారుకోవడం అన్నమాట.
అంటే తూలడం అని కావచ్చు, అలా పడుకోవడం అని కావచ్చు, కూర్చొని ఎస్పెషల్లీ సిట్టింగ్ పొజిషన్ లో పడుకోవడం, నిద్రపోవడాన్ని నాడ్ ఆఫ్ అంటాం. ఓకే, సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ కి నేను మూవీ మిస్ అయ్యాను ఎందుకంటే నేను తూలుతూనే ఉన్నాను అని చెప్పడానికి ఎలా చెప్పాలంటే, నేను ఆఫ్ అండ్ ఆన్ పడుకుని అంటే నిద్రపోతూ ఉన్నాను అని చెప్పేటప్పుడు ఐ మిస్డ్ ద మూవీ బికాస్, లేదు యాజ్ ఐ కెప్ట్ నాడింగ్ ఆఫ్. నాడింగ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనమాట. ఐ కెప్ట్ నాడింగ్ ఆఫ్, నేను తూలుతూనే ఉన్నాను కాబట్టి ఐ మిస్డ్ ద మూవీ. నేను మూవీలో 1-2 సార్లు తూలాను అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఐ నాడెడ్ ఆఫ్ once or twice during the మూవీ మధ్యలో నేను 1-2 సార్లు తూలాను, నాడెడ్ ఆఫ్. సో ఇంకా కొన్ని సందర్భాల్లో మీటింగ్ చాలా లాంగ్ గా ఉన్నింది, నేను తూలడం మొదలెట్టాను అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ద మీటింగ్ వాజ్ వెరీ లాంగ్, సో I started to nod off. అలసిపోయాము టీవీ చూస్తూ అలాగే తూలాము లేదా పడుకుండిపోయాము అని చెప్పాలంటే ఎలా చెప్తాం? ఆఫ్టర్ బిజీ డే we sat and nodded off. In front of the TV. So ఆఫ్టర్ బిజీ డే వి సాట్ అని అంటే కూర్చొని టీవీ చూస్తూ అలాగే మేము తూలుతూ ఉండిపోయాం లేదా మేము పడుకుండిపోయాము అని చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు అనమాట. సో నాడ్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్, నేను మీటింగ్ లో తూలుతూనే ఉన్నాను అంటే జనరల్ గా అయితే కొన్ని ప్రాంతాలు తూగుతూ ఉన్నాను అని చెప్తుంటారు కదా, అలా చెప్పడానికి ఎలా చెప్పాలో కామెంట్ బాక్స్ లో రాయండి. ఓకే, సో ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.